మారుతున్న కాలంతో పాటు ఒక మారుతున్న ఒక పాయింట్తో కొందరు మిత్రులతో కలిసి చర్చించాను. ఆ మిత్రుల సహకారంతో ఈ కథ పూర్తి చేయగలిగాను. నాకు చదలవాడ బ్రదర్స్తో చాలా ఒక రకమైన అనుబంధం ఉంది. అజయ్ కుమార్ జీవిత ఖైదీ అనే కథ నేను ఇచ్చానని గుర్తు చేసి థ్యాంక్స్ చెప్పినందుకు చాలా ఇది. ఒక రకంగా నాకు అతను సోదరుడు లాంటి వాడు. ఆ రోజు అతన్ని అంతకు ముందే మాతృదేవోతో చాలా పెద్ద పేరు ఆంధ్రదేశంలో సంపాదించాడు. దాని వల్ల హిందీలోను అన్ని భాషల్లో తీశాడు, చాలా సినిమాలు చేశాడు. అలాంటి ఒక డైరెక్టరు నేను అనుకున్న కథకి నిర్మాతగా రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. దీనికి చాలామంది స్నేహితులు పరోక్షంగాను, కొందరు డైరెక్ట్గాను సహాయం చేస్తున్నారు. ఇవాళ వాళ్ళందరికీ పేరు పేరున చెప్పే కంటే నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు తప్పకుండా చూసి ఆనందిస్తారని, నా గత సినిమాల స్థాయికి భిన్నంగా ప్రజాదరణ పొందుతున్న ధీమాతో వయసులోనే పెద్దవాడినైనా ఈ రోజుల్లో తీస్తున్న కుర్ర డైరెక్టర్ల కంటే గొప్పగా తీయగలనన్న ధైర్యంతో చెప్తున్నాను. నేను మీ అందరికీ తెలుసు, మాతృదేవోభవ డైరెక్టర్ అజయ్ కుమార్. ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా మారాను. అంటే నేను ప్రొడ్యూసర్గా మారటానికి మెయిన్ రీజను పిసి రెడ్డి గారు ఒక కథ చెప్పారు. ఆ కథ వినగానే ఇది ప్రొడక్షన్ చేస్తే బాగుంటుందని చెప్పి అనిపించింది. సో ఆ కథ తీసుకెళ్ళి చదలవాడ శ్రీనివాసరావు గారికి వినిపించటం, ఇలా నేను ప్రొడ్యూసర్ అవ్వాలనుకుంటున్నాను, పిసి రెడ్డి గారు మంచి కథ చెప్పారు, సో అందుకని మీరు హెల్ప్ చేస్తే నేను ప్రొడక్షన్ చేయాలనుకుంటున్నాను అని చెప్పాను. కానీ శ్రీనివాసరావు గారు కూడా వెంటనే ఓకే అన్నారు. శ్రీనివాసరావు గారు కూడా నాకు మంచి ఫ్రెండ్ కాబట్టి. అయితే పిసి రెడ్డి గారు తోటి నేను ఎందుకు చేస్తున్నానంటే, నేను ఒక మంచి పిక్చర్ చేశాను, జీవిత ఖైదీ, శోభన్ బాబు గారును జయప్రద జయస్వతోటి. దానికి కథ పిసి రెడ్డి గారు ఇచ్చారు అప్పుడు ఫస్ట్. సో ఆ కథతోటే నాకు మంచి పేరు కూడా వచ్చింది. ఆ సినిమా మంచి హిట్ అయింది. ఇప్పుడు అదే పిసి రెడ్డి గారు నాకు ఒక కథ చెప్పటం, అది నాకు బాగా నచ్చటం, దాన్ని పిసి రెడ్డి గారే హ్యాండిల్ చేయగలరని చెప్పిన నమ్మకంతో నేను ప్రొడ్యూసర్ అయ్యి నేను ప్రొడక్షన్ చేస్తూ పిసి రెడ్డి గారిని డైరెక్టర్గా పెట్టుకోవడం జరిగింది. పిసి రెడ్డి గారు డైరెక్షన్ చేస్తున్న కథ మీరు చూసి దాంట్లో మేము ఏం చెప్పాము అది తప్ప రైట్ అనేది ప్రజలకే వదిలిపెడుతున్నాం. అందుకనే ఇది కథ అని చెప్పనేసి టైటిల్లోనే ఉంది. ఇది కథ కాదు, ఇది రోజు జరిగేది ప్రజల్లో, ప్రతి మానవుడు ప్రతి ఇంట్లోనూ జరుగుతున్న కథ. ఇది బయటికి రాకపోవచ్చు, కొన్ని చోట్ల రావచ్చు, మనం పేపర్లో ఇవన్నీ చూస్తున్నాం. అందుకని ఇది ఆలోచింపజేసే కథ. మీరు చూడండి, ఆలోచించండి, ఇది తప్పో రైటో మీరే చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ సద్గురు సాయిబాబా ఫిల్మ్స్ బ్యానర్పై ఇది కథ సినిమా ఇవాళే షూటింగ్ స్టార్ట్ చేసాం. సో ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు ఇది ఒక మంచి సబ్జెక్ట్, ఎందుకంటే ఒక హ్యూమన్ ఎమోషన్స్కి సంబంధించిన సబ్జెక్ట్ ఇది. సో ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్, ఈ సినిమాలో ఒక పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో ముందుగా ప్రొడ్యూసర్ గారికి అండ్ అలాగే పిసి రెడ్డి గారు డైరెక్టర్ గారు. సో ఆయన ముందు టు బీ ఫ్రాంక్ నిజంగా చెప్పాలంటే ఒక బచ్చాను నేను, బికాజ్ చాలా సీనియర్ ఆయన. అలాంటి ఒక డైరెక్టర్తో పాటు పనిచేయటం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సో అలాగే ఈ సినిమా కూడా మీరందరూ చూసి ఆనందించి ఆశీర్వదిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఇది కథ మూవీలో నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ పిసి రెడ్డి గారికి, ప్రొడ్యూసర్ అజయ్ కుమార్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమా మీ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. Namaste, I'm Mansi Dobhal and I'm doing the main lead actress in this movie called Idi Katha. I'm really proud to be part of this team, and our director Mr. Reddy is so well talented. Our producer has also done so many movies, so I'm kind of lucky to be part of the whole team, and I'm really looking forward to spending good quality time in Hyderabad. దీంట్లో నేను ఇద్దరు హీరోయిన్లకి ఫాదర్గా నటిస్తున్నాను. అఫ్కోర్స్ చంద్రశేఖర్ రెడ్డి గారితో కానీ, అల్లాంటి శ్రీధర్ గారితో కానీ, వెంకటేశ్వరరావు గారు, మన చదలవాడి శ్రీనివాసరావు గారు, ఈ సినిమా వీళ్ళందరితో కూడా నేను సినిమాలు చేశాను.
ఈ సినిమా చక్కటి విజయం సాధించాలని అనుకున్న టైంలో అనుకున్నట్టు షూటింగ్ పార్ట్ అంతా కంప్లీట్ అయ్యి అందరికీ చక్కగా మంచి పేరు తేవాలని ఆశిస్తూ థ్యాంక్ యూ.